ధ్వంసం చేసిన దోషులనే, మదనపల్లిలో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులనే, మదనపల్లిలో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులనే. మదనపల్లిలో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన నేరస్తులనే. నమో బుద్ధాయ. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి మన దళిత నాయకులందరూ మరి బుద్ధి సొసైటీ వారికి సంబంధించిన నాయకులందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నమో బుద్ధాయ అండి. అలాగే మరి రేపు 29వ తారీఖుని బుద్ధుడితో పయనం అనే నాటకాన్ని మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ అక్కిచెట్టిపాలెంలో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుచూ మరి ఇలాంటి బుద్ధుని వ్యవహారాల్లో ఇటువంటి వాటిల్లో ముందుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకుని ముందుకు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్. మరి అనంతపురం జిల్లా మదనపల్లిలో బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయటం చాలా దారుణం. ప్రపంచంలో ఎక్కడ చూడండి విగ్రహాల జోలికి ఆ దేశ ప్రజలు వెళ్ళరు. మన దౌర్భాగ్యం ఏంటో ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కానివ్వండి, బుద్ధుని విగ్రహం, అనేక మరి దేశ నాయకుల విగ్రహాలు తరచూ పగలగొట్టడం అనేది చాలా దారుణం. మరి ఈ విగ్రహాలు పగలగొట్టే వారిని అరెస్ట్ చేయడానికి, శిక్షించడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి కోన జోసెఫ్ అన్నట్టు బుద్ధుని యొక్క ఆస్తులను బుద్ధిస్టులకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కోన జోసెఫ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ వారి మరి జిల్లా ప్రెసిడెంట్ ఈది రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే మరి బుద్ధి విగ్రహాలని మరి లక్ష్మీపాలెంలో ధ్వంసం చేసిన మరి నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన తెలుపుతూ ఈ రోజున అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా శాంతిని నెలకొల్పే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన బుద్ధిని మరి ఆశయాలతో ఉన్న మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున బుద్ధి విగ్రహాలని మరి ధ్వంసం చేసిన నేరస్తుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కూడా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1949 జీటీపీ యాక్ట్ను కూడా రద్దు చేసి దేశంలో ఉన్న బుద్ధిని ఆస్తులన్నీ కూడా బుద్ధిస్టులకు అప్పచెప్పాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ నెల 29వ తారీఖున మరి బుద్ధునితో మా ప్రయాణం అనే ప్రత్యేకమైన నాటికను కూడా పశ్చిమ గోదావరి జిల్లా మరి ఈది రవి గారి ఆధ్వర్యంలో భీమవరంలో ఒక ప్రత్యేకమైన నాటికను కూడా మరి బుద్ధిస్టులు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా చూడవలసిన నాటికాన్ని కూడా ప్రదర్శించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ రోజున మరి అంబేద్కర్ బుద్ధిని ఆరంభించి బుద్ధిని ఆశయాలతో మరి 5 లక్షల మందితో ఆయన మరి బుద్ధిజం తీసుకున్న ఆయనకి మరి బుద్ధినితో మేము సమానంగా ఆయన ఆశయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని కూడా మరి మదనపల్లిలో జరిగిన మరి దోషుల్ని మదనపల్లిలో మరి బుద్ధిస్టుల్ని మరి అవమానపరచడానికి చేసిన ఈ దౌర్జన్య కాండని మరి బహిరంగ ఖండిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా నమోపతే బుద్ధిస్ట్ ఆఫ్ ఇండియా వారి కమ్యూనిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈది రవి గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కోనాల జోసెఫ్ గారి ఆధ్వర్యంలో మరి బుద్ధుని విగ్రహంపై దాడి అంటే గతంలో మేము చాలా సినిమాల్లో చూసాం. బుద్ధుడి విగ్రహాలకు తలలు లేకపోవడం ఏంటన్నది చాలా మేము గ్రహించినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. బుద్ధునికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. అతను మంచి మార్గంలో చెప్పడం కోసమే ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బుద్ధిస్టు మతాన్ని తీసుకోవడానికి, అంటే అది మతం కాదు, బుద్ధిస్టు భావాలని ఈ యొక్క ప్రపంచాన్ని తెలియజేసుకోసం ఆయన 5 లక్షల మందితో మరి బుద్ధిస్టిజం తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని విగ్రహాల మీద దాడులు అంటున్నాం, బుద్ధి విగ్రహాన్ని కూడా దాడులు అంటే ఇది చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ రోజు భీమవరం పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం